ఇప్పుడు మనం 6వ అధ్యాయం అయినటువంటి భారతదేశంలో వ్యవసాయం అనే అంశం గురించి ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం. ఇందులో ముఖ్యంగా వ్యవసాయ విధానాలు. మన భారతదేశంలో వ్యవసాయం అనేది కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వ్యాపకంలో అనొచ్చు లేదా వృత్తి అని మనం చెప్పుకోవచ్చు. పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు ఈ యొక్క వ్యవసాయంలో చోటు చేసుకుంటూ వచ్చాయి. ఆ మార్పులకు ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటంటే, మొట్టమొదటిది మనకి భౌతికపరమైనటువంటి పరిసరాల్లో వస్తున్నటువంటి మార్పు. ఇంతకుముందు మనం ఎక్కడ చూసినా మనకి అడవులు ఇవన్నీ ఉంటూ ఉండే. మరి వాస్తవానికి ఈరోజు కనుక మనం గమనిస్తే ఎన్నో అడవులు అంతరించిపోయినాయి. ఎన్నో పంట పొలాలకు సంబంధించినటువంటి భూములు ఈ రోజుల్లో ఎన్నో ఎత్తైనటువంటి భవనాల చేత అవి మార్చబడినట్టుగా మనం చూడవచ్చు. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క కాంక్రీట్ జంగిల్స్ అని పిలుస్తాం. ఎక్కడ చూసినా మనకి అడవులు కనిపించట్లేదు, ఏమీ కనిపించట్లేదు. ఎత్తైన భవనాలు, భవంతులే మనకి ముఖ్యమైన భాగాన్ని పోషిస్తూ ఉన్నాయి భూభాగం పైన. ఇవి భౌతికపరమైనటువంటి పరిసరాల్లో వస్తున్నటువంటి మార్పులు. రెండవది సాంకేతిక ఆవిష్కరణలతో కూడినటువంటి మార్పులు. అంటే ఇంతకుముందు మానవుడు వ్యవసాయం చేయడానికి పార, గూలకర్ర ఈ రకమైనటువంటి పాత పద్ధతుల ద్వారా తాను చేసేవాడు. మరి ఈరోజు ఎన్నో యంత్రాల ద్వారా చేయగలుగుతున్నాడంటే ఇది సాంకేతిక విప్లవం అని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా సాంకేతిక పరమైనటువంటి ఆవిష్కరణలు చేయటం వలన రోజు దినదిన చేసే తన యొక్క కార్యక్రమంలో మార్పు అనేది సంతరించింది. కాబట్టి వీటి వలన కూడా వ్యవసాయ విధానంలో మార్పులు అనేవి రావడం జరిగాయి. మరి మూడవది సమాజంలో వస్తున్నటువంటి మార్పులు. ఇంతకుముందు వ్యవసాయం చేయటం ప్రథమావధిగా భావించేవాళ్ళు. ప్రతి కుటుంబానికి కూడా వ్యవసాయ భూమి ఉండటం అనేది ఒక ఆనవాయితీ. మరి ఈ రోజుల్లో వ్యవసాయానికి ఎంత దూరంగా ఉంటే అంత గొప్ప అని భావించే రకంగా తయారైంది. అది కేవలం సమాజంలో వస్తున్నటువంటి మార్పే కాదు, దానికి దోహదపడుతున్నటువంటి అంశాలు ఏమిటాయంటే వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని కూడా వాళ్ళు చూడగలుగుతున్నారు. వ్యవసాయాన్ని వదిలేసినంత మాత్రాన వేరే వృత్తులు చేయలేకపోతే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే తిరిగి వ్యవసాయానికి వచ్చేవాళ్ళేమో. కానీ వ్యవసాయం చేయకుండా వేరే ఇతరత్ర వృత్తులు చేసుకుంటూ చాలా లాభాన్ని, ధనాన్ని ఆర్జిస్తున్నారు. కాబట్టి వ్యవసాయం పట్ల ఒక రకమైనటువంటి చిన్న చూపు వచ్చింది సమాజంలో అని మనం చెప్పుకోవాల్సిందే. మరి నాలుగో అంశం సంస్కృతి. మన యొక్క సాంప్రదాయాలు, సంస్కృతి అనేది ఒక రకమైనటువంటి పాతబడినట్టుగా మనం గుర్తించవచ్చు. ఈరోజు మనం అందరం కూడా పాశ్చాత్య సంస్కృతి వైపుకి మళ్ళుతున్నాము అనేది మనందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఈ విధంగా భౌతిక పరిసరాల వలన, సాంకేతిక ఆవిష్కరణల వలన, సామాజిక మరియు సాంస్కృతికమైనటువంటి విధానాల్లో వస్తున్నటువంటి మార్పుల వలన మనకి వ్యవసాయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. మరి అదేవిధంగా జీవనాధారమైనటువంటి వ్యవసాయం కనుక మనం ఒకసారి చూసుకుంటే, మానవుడు తన యొక్క జీవనంలో మొట్టమొదటిగా కనుక్కున్నటువంటి వృత్తి వ్యవసాయం. ఈ యొక్క వ్యవసాయాన్ని కనుక మనం ఒకసారి చూస్తే అది ముఖ్యమైనటువంటి రెండు భాగాలుగా విభజించడం జరిగింది. మొదటిది సాధారణ జీవనాధార వ్యవసాయం, రెండవది వచ్చి సాంద్ర జీవనాధార వ్యవసాయం. సాధారణ జీవనాధార వ్యవసాయంలో మానవుడు పురాతన కాలంలో ఉండేటటువంటి పరిస్థితిలో సాధారణమైనటువంటి వస్తువుల ద్వారా తాను వ్యవసాయం చేసేవాడు. కాబట్టి అప్పుడు దాన్ని సాధారణ వ్యవసాయం అని మనం పిలవటం జరిగింది. దీనికి మరొక పద్ధతి ఏమిటంటే నరుకు కాల్చు పద్ధతి అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ నరుకు కాల్చు ఎవరిని నరకాలి, ఏం కాల్చాలి? చెట్లని నరికి కాల్చి ఆ యొక్క ప్రాంతాన్ని తాను సద్దును చేసి తర్వాత వ్యవసాయం చేయటం మానవుడు అంతకుముందు చేస్తున్నటువంటి పని. దీన్నే మనం ఇంగ్లీష్లో అయితే షిఫ్టింగ్ కల్టివేషన్ అని కూడా పిలుస్తాం. మరి రెండవది అయినటువంటి పద్ధతి సాంద్ర జీవన పద్ధతి. అంటే ఇక్కడ సాంద్ర జీవనాధార వ్యవసాయం అనగా ప్రజలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో, మనుషులు ఎక్కడైతే ఎక్కువగా జీవిస్తూ ఉంటారో అక్కడ ఈ యొక్క రకమైనటువంటి వ్యవసాయాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ జీవుల యొక్క సాంద్రత అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అది ముఖ్యమైనటువంటి లక్షణం. ఇలా ఎప్పుడైతే మనుషులు ఎక్కువగా ఉంటూ ఉన్నారో వ్యవసాయం చేసే పద్ధతిలో కూడా మార్పులు రావడం జరిగినాయి. దాని ద్వారా రావాల్సినటువంటి దిగుబడి కూడా ఎక్కువగా కావాల్సినటువంటి
పరిస్థితి అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా జీవనాధార వ్యవసాయంలో 2 ముఖ్యమైనటువంటి భాగాలుగా విభజించడం జరిగింది. సాధారణమైనటువంటిది, పురాతనమైనటువంటి పద్ధతి, నరుకు కాల్చు పద్ధతి అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. రెండవది సాంద్రమైనటువంటి పద్ధతి. సాంద్ర జీవనాధార వ్యవసాయం అనేటువంటిది మనకి ఎక్కడైతే జీవన సాంద్రత ఎక్కువ ఉంటుందో ఆ యొక్క ప్రాంతాల్లో వాళ్ళు దాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నారని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం వాణిజ్య వ్యవసాయం, ఇప్పటి వరకు మనం చూసినటువంటి జీవనాధారమైనటువంటి వ్యవసాయం గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం వాణిజ్య వ్యవసాయం, ఇప్పుడు మనం ఎక్కడ విన్నప్పటికీ కూడా వాణిజ్య వ్యవసాయం అనేది చాలా ప్రాచుర్యం పొందుతున్నటువంటి వ్యవసాయ పద్ధతుల్లో ముఖ్యమైనటువంటిది. దీన్నే మనం ఇంగ్లీష్లో అయితే కమర్షియల్ క్రాపింగ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇది ఈ మధ్యకాలంలో అంటే 20వ శతాబ్దంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పదం లేదా ప్రాక్టీస్ చేసినటువంటి పద్ధతి, ఎక్కువగా మనకి వాడుకలో ఉన్నటువంటి పద్ధతి. మరి ఇందులో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే అధిక దిగుబడి రావటమే ఈ యొక్క వాణిజ్య వ్యవసాయంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం. వాణిజ్యం అనగానే మనకి తెలిసినటువంటి పదం వ్యాపారం. ఇక్కడ చేయాలనుకున్నటువంటి వ్యాపారం, దాని ద్వారా అధిక దిగుబడి సాధించి ఆ పంట ద్వారా వచ్చే లాభాన్ని పెంచుకునే ప్రయత్నమే వాణిజ్య వ్యవసాయం. దానికి వాళ్ళు చేసినటువంటి పనులు ఏమిటంటే దిగుబడినిచ్చేటువంటి విత్తనాలు, అంటే అధిక దిగుబడినిచ్చేటువంటి విత్తనాలని ప్రత్యేకించి కొనుక్కొని మరి వాటిని వేయటం. అంటే విత్తనాలు కొనుక్కోవాలి కదండి సహజంగానే, అంటే కొనుక్కుంటారు, కానీ హై క్వాలిటీ సీడ్స్ అంటాం మనం, లేదా హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అని కూడా పిలుస్తాం ఇంగ్లీష్లో, HYV. ఇలా ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి ఈ యొక్క విత్తనాలను కొనుక్కోవటం వలన సహజంగా దాని యొక్క పటుత్వంలో ఎక్కువ రాబడి రావడానికి అవకాశం ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. రెండవది రసాయనిక ఎరువులు. ఇలా నేలలో నాటినటువంటి విత్తనాల్ని సక్రమంగా పెరిగి మనకి ముఖ్యమైనటువంటి దిగుబడినివ్వటానికి ఈ యొక్క రసాయనిక ఎరువులు అనేవి చాలా ముఖ్యం. మరి ఇటువంటి క్రిమి కూడా ఈ యొక్క విత్తనాలను కానీ లేదా పంటని కానీ నాశనం చేయకుండా ఉండటానికి క్రిమి సంహారక మందుల్ని పిచికారీ చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం వలన పంట చాలా పుష్టిగా పెరిగి ఆ తర్వాత ఎటువంటి క్రిములు కూడా దాని వైపు వచ్చినా అవి నశించడానికి క్రిమి సంహారక ఎరువులు మందులు జల్లి మంచి దిగుబడిని సాధించడం మనం మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో చూడొచ్చు. ఉదాహరణకి ఈ యొక్క వాణిజ్య వ్యవసాయం అనేది పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువగా చేయబడుతూ ఉంది. మరి సాధారణ వ్యవసాయం అనేది ఎక్కడైనా చేస్తున్నారా అంటే మన ఒడిశా రాష్ట్రంలో సాధారణమైనటువంటి వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇటు పంజాబ్లో కానీ హర్యానాలో కానీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎక్కడైతే మంచి పరివాహక ప్రాంతం ఉందో ఈ యొక్క నదుల వలన, ఇటు ఇండస్ మహానగర నదుల వలన, అంటే ఇప్పుడు మనకు తెలిసినటువంటి సింధు నది అని పిలుస్తూ ఉంటాం కొన్ని ప్రాంతాల్లో, ఈ సింధు నది జలపాతం లేదా గంగా ప్రవహిస్తున్న పరివాహక ప్రాంతాల్లో మంచి నేల దొరుకుతుంది కాబట్టి సారవంతమైనటువంటి నేల, అక్కడ ఇలాంటి యొక్క వాణిజ్య వ్యవసాయం అనేది చాలా లాభసాటిగా ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. మనం ఇప్పుడు పంట కాలాల గురించి తెలుసుకుందాం. పంట కాలాలు వచ్చేటువంటి ఋతువులను బట్టి, సూర్యుడి యొక్క రశ్మిని బట్టి, ఆ కాలంలో నీటి యొక్క అలా అందుబాటుని బట్టి కూడా ఋతువులు మారుతూ ఉన్నప్పుడు నీరు కొన్నిసార్లు ఎక్కువ అందుబాటులో ఉంటుంది, కొన్నిసార్లు తక్కువ అందుబాటులో ఉంటుంది. వీటిని బట్టి పంట కాలాలని నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా పంట కాలాల యొక్క విభజన కనుక మనం ఒకసారి చూస్తే 3 ముఖ్యమైన విభాగాలుగా విభజించడం జరిగింది. మొదటిది వచ్చి రబీ, మొదటి కాలం వచ్చి రబీ, రెండవది వచ్చి ఖరీఫ్, మూడవది వచ్చి జయాద్ అని విభజించడం జరిగింది. ఈ యొక్క రబీ కాలం అనేది యొక్క పంట వేయటం అనేది అక్టోబర్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు కోత ఎప్పుడు కోస్తారంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో ఎప్పుడైనటువంటి కోతలు కోసేటువంటి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యమైనటువంటి పంటలు ఏం పండుతాయి ఈ యొక్క రబీ కాలంలో అని కనుక మీరు అనుకుంటే గోధుమలు, బార్లీ, బఠానీ, శనగలు మరియు ఆవాలైనటువంటివి ముఖ్యమైనటువంటి పంటలు ఈ యొక్క కాలానికి సంబంధించి, రబీ కాలానికి సంబంధించి. మరి అదేవిధంగా ఖరీఫ్కి సంబంధించి నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావం వలన మనకి ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూ ఉంటాయి.
దానివలన మనకి ఈ యొక్క ఖరీఫ్ కాలం అనేది మొదలవుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ కల్లా ఈ యొక్క పంట కోతకు వచ్చేస్తుంది. అంటే వీళ్ళు ఎప్పుడు వేస్తారు? ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో వీళ్ళు పంట వేస్తూ ఉంటారు. కాబట్టి మనకి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో ఏదో ఒక సమయంలో వాళ్ళు పంటని కోతకి తీసుకెళ్తూ ఉంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పంటలు ఏం పండుతాయి ఈ కాలంలో అంటే వరి, జొన్న, సజ్జలు, కందులు, పెసలు, మినుములు, పత్తి, ఇనుము, జనుమ ఇటువంటివి ఎన్నో పండుతూ ఉంటాయి. ఈ యొక్క కాలం చాలా ముఖ్యమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. రబీ అనేది ఉత్తరాన ఉన్నటువంటి పంజాబు, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎక్కువ ఫలితాలు చూపిస్తున్నప్పుడు ఆ సమయంలో మనకి ఖరీఫ్ దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా సస్యశ్యామలమైనటువంటి పంటని ఆ కాలంలో పండిస్తుందని మనం చెప్పుకోవచ్చు. దీనికి ముఖ్యంగా దోహదపడే అంశాలు ఏమిటంటే నైరుతి ఋతుపవనాలు అనేవి నీటిని యొక్క అందుబాటుని అన్ని ప్రాంతాలకి తీసుకురావడం వలన వర్షాల రూపేణా మనకి ఈ పంటలో ఇన్ని రకాలైనటువంటి పంటల్ని పండించగలుగుతున్నారు రకరకాల ప్రాంతాల్లో అని మనం చెప్పుకోవచ్చు. మరి మూడవది అంటే ఈ యొక్క రబీకి ఖరీఫ్కి ఉన్నటువంటి అతి కొద్ది సమయంలో ఉన్నటువంటి సమయాన్ని మనం జయాద్ అని పిలుస్తాం. ఇంగ్లీష్లో అయితే జాయద్ అంటాం. ఈ యొక్క షార్ట్ టర్మ్ క్రాప్స్ అని కూడా పిలుస్తాం వీటిని. ఈ యొక్క జయాద్ కాలంలో పడేటువంటి పంటలు చాలా తక్కువ కాల వ్యవధిలో పండుతూ ఉంటాయి. వాటి పేరు ముఖ్యంగా పండేటువంటి పంటలు ఏమిటాయంటే పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ మరియు కూరగాయలన్నీ కూడా ఈ యొక్క జయాద్ కాలంలోనే పండుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనకి పంట యొక్క కాలాలు ముఖ్యంగా 3 రకాలు. మొదటిది వచ్చి రబీ, రెండోది వచ్చి ఖరీఫ్, మూడోది వచ్చి జయాద్. రబీ కాలంలో మనకి పంట చేతికి వచ్చేటువంటి సమయం ఏప్రిల్ మరియు జూన్ కాలానికి మనకి చేతికి వస్తుంది. కాబట్టి అటు పండేటువంటి పంటలు ఏమిటాయంటే గోధుమ, బార్లీ, బఠానీ, శనగలు, ఆవాలు. మరి ఖరీఫ్ నైరుతి ఋతుపవనాల వలన భారతదేశం అంతటా కూడా వర్షాలు కురుస్తాయి కాబట్టి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పంటను వేస్తూ ఉంటారు. ఇది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో చేతికి వస్తూ ఉంటుంది. అదే అప్పుడు మనం దసరా పండుగ కూడా చేసుకుంటూ ఉంటాం కొన్ని ప్రాంతాల్లో, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో. అట్లాంటప్పుడు ఇక్కడ పండేటువంటి పంటలు ఏమిటాయంటే వరి, జొన్న, సజ్జలు, కందులు, పెసలు, మినుములు, పత్తి, ఈ జనుమ ఇవన్నీ కూడా పండుతూ ఉంటాయి. మరి ఈ 2 కాలాలకి మధ్యలో ఉన్నటువంటి అతి కొద్ది సమయాన్ని మనం జయాద్ కాలంగా మనం విభజించవచ్చు. ఈ యొక్క కాలంలో పండేటువంటి పంటలు పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ మరియు మిగతా కూరగాయలన్నీ కూడా ఈ యొక్క సమయంలో పండుతూ ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి. మనం ప్రధాన పంటలను కనుక ఒకసారి మనం చూసుకుంటే ఇప్పటి వరకు మనం చర్చించుకున్న అంశాల్లో పంటల యొక్క కాలాల గురించి మనం చర్చించుకున్నాం. పంటల యొక్క కాలాలను తెలుసుకున్నాం. కాబట్టి పంటల్లో పండేటువంటి ప్రధానమైనటువంటి పంటలు ఏమిటి అంటే ముఖ్యంగా వీటిని 2గా విభజించవచ్చు. అంటే పంటల్ని ముఖ్యంగా 2 భాగాలుగా విభజించవచ్చు. మొట్టమొదటిది వచ్చి ఆహార పంటలు, అంటే ఆహారానికి ఉపయోగించేటువంటి పంటలు. మనం తీసుకునే ఆహారంలో వాడేటువంటి పదార్థాలన్నీ కూడా ఆహారానికి ఉపయోగపడేటువంటి పంటలుగా గుర్తించవచ్చు. అందులో ముఖ్యమైనది మనందరికీ తెలిసింది వరి, గోధుమలు. ఇవే కాకుండా చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, టీ, కాఫీ, చెరకు, నూనె, గింజలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మరి ఆహారం కాకుండా ఆహారేతర ధాన్యాలు లేదా పంటలు కనుక మనం చూస్తే రబ్బరు, నార, ప్రత్తి ఇవన్నీ కూడా ఆహారేతర పంటల కింద మనం పరిగణలోకి తీసుకోవచ్చు. మరి ఆహార పంటలైనటువంటి వరి, గోధుమ, చిరుధాన్యాలు మనకి మన యొక్క దేశంలో ఏ ప్రాంతంలో పండిస్తున్నాం, ఎంత లాభాలు ఇస్తున్నాయి, మనకి ఎంత దిగుబడి వస్తుంది, దాని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మనకి ఆహార పంటలు ఎంత ముఖ్యమైనవి అనేది మనం తదుపరి తెలుసుకుందాం. అదేవిధంగా ఆహారేతర పంటలు కూడా మనకి ప్రపంచంలో ఎంతో తిరుగులేని ఆధిపత్యాన్ని చేకూర్చి పెడుతున్నాయి. ఇది కూడా మనం రకరకాలైనటువంటి వస్తువుల తయారీలో వాడుతున్నాం. ఈ విధంగా వీటి యొక్క విలువ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం మన యొక్క ఆహారమైనటువంటి పంటల్లో ముఖ్యమైనటువంటి పంటల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా వరి, గోధుమ, మొక్కజొన్న, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు అనేవి మన రోజువారీ ఆహారంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉన్నాయనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి వరి ఏ కాలంలో పండుతుంది అంటే ఖరీఫ్
కాలంలో పండుతుంది. దీనికి కావలసినటువంటి వర్షపాతం సుమారు 100 నుంచి 100 సెంటీమీటర్లు ఖచ్చితంగా వర్షపాతం ఉంటేనే ఈ యొక్క వరి పంట అనేది పండటానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇది ముఖ్యంగా ఉత్తర మైదాన భూములు మరియు దక్కన్ పీఠ భూముల్లో కూడా మనకి వరి యొక్క పంట ఎక్కువగా పండుతూ ఉంటుంది. మరి వర్షాలు ఎక్కువగా కురనేటువంటి ప్రాంతంలో వరి పండించలేమా అంటే బోరు బావుల ద్వారా కూడా ఈ మధ్య ఈ యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు, సఫలీకృతులు కూడా అవుతున్నారు. కాబట్టి కేవలం వర్షాధారంపైనే కాకుండా మనకున్నటువంటి వనరుల ద్వారా కూడా నీరుని సమకూర్చుకొని వరి పంటను పండించవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా పంజాబు, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాను, ఆంధ్ర వంటి రాష్ట్రాల్లో మనకి వరి పంట అనేది కొనసాగుతుంది. గోధుమలు, వరి తర్వాత అతి ముఖ్యమైనటువంటి ఆహార ధాన్యాలు. ముఖ్యంగా భారతదేశంలో మనం తీసుకునేటువంటి రెండవ ముఖ్యమైన తృణధాన్యం అని కూడా పిలుస్తూ ఉంటాం దీన్ని. ఇది వాయువ్య భారతంలో ఎక్కువ శాతం ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. 50 నుంచి 70 సెంటీమీటర్ల వర్షపాతం ఈ యొక్క పంట యొక్క పెరుగుదలకి అవసరం. ఇది ముఖ్యంగా గంగా సట్లజ్ మైదాన ప్రాంతాలు మరియు డక్కన్ పీఠభూముల్లో ఇవి పెరుగుతూ ఉంటుంది. పంజాబు, హర్యానా, ఆంధ్ర, కర్ణాటక ఇవన్నీ ముఖ్యమైన రాష్ట్రాల్లో మనకి గోధుమలు అనేవి పండిస్తూ ఉన్నారు. మరి మరో ముఖ్యమైనటువంటిది మొక్కజొన్న పంట మనకి ఆహారంతో పాటు పశువుల యొక్క దానాగా కూడా మనం వాడుతూ ఉంటాం. ఇది 21 డిగ్రీల నుంచి 27 డిగ్రీలు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలో మాత్రమే ఇది పెరుగుతూ ఉంటుంది. ఇదికి పెరుగుదలకు తోడ్పడేటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి రాష్ట్రం ఆ యొక్క నేల ఎర్ర నేలలో ఇది పెరుగుతూ ఉంటుంది కాబట్టి బీహార్. అది కొన్ని సేంద్రీయ పద్ధతులు వాడటం వలన మనం ఆంధ్ర, కర్ణాటక కూడా ఈ యొక్క మొక్కజొన్నను మనం పెంచగలుగుతున్నామని మనం చెప్పుకోవచ్చు. మరి చిరుధాన్యాల జోలికి వస్తే చిరుధాన్యాల్లో ముఖ్యమైనటువంటివి జొన్న, సజ్జ, రాగులు. జొన్నలు, సజ్జలు, రాగులు ఇవన్నీ కూడా చాలా పోషక విలువలు కలిగినటువంటివి. రాగులు ముఖ్యంగా ఇనుము కలిగి ఉంటుంది కాబట్టి మన శరీరం యొక్క దృఢత్వానికి తోడ్పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఇవి 3 చాలా ముఖ్యమైనవి కాబట్టి ముతక ధాన్యాలు అని కూడా వీటిని పిలుస్తూ ఉంటాం. మనకి జొన్నలో భారతదేశం ప్రపంచం మొత్తంలో 3వ స్థానంలో ఉంది. ఈ యొక్క జొన్న యొక్క పెంపుదలలో లేదా మనకి జొన్నల్ని అధిక శాతం దిగుబడి చేయడం ద్వారా ప్రపంచంలో 3వ స్థానంలో ఉండటం అంటే చాలా చిన్న విషయం ఏం కాదు. మరి వర్షాధారిత ప్రాంతంలో పంటల్లో సైతం ఈ పంట పండుతూ ఉంటుంది. అంటే నీరు ఎక్కువగా అవసరం లేదనే విషయాన్ని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా పప్పు ధాన్యాల్లో భారతదేశం 1వ స్థానంలో ఉంది. ముఖ్యంగా కందులు, మినుములు, పెసలు, బఠానీలు, శనగలు ఇటువంటివి పప్పులన్నీ కూడా భారతదేశం ఎంతో ఎక్కువగా పండిస్తూ ఉంది. మరియు ఈ యొక్క పప్పు ధాన్యాల యొక్క పెంపకం అనేది ప్రతి పంటకి మధ్య గనక మనం చేయగలిగితే నేలకి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఎలాగండి అంటే ఈ యొక్క కందులు, మినుములు, పెసలు, బఠానీలు, శనగలు అనేటువంటివి ఇవి లెగ్యుమినసీ అనేటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి చెట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క చెట్లకు ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే గాలిలో ఉండేటువంటి నత్రజని శాతాన్ని వారు తమ యొక్క మొక్కల కండలాల ద్వారా అంటే తన యొక్క స్టెమ్ ద్వారా అది తీసుకొని నేలలో తిరిగి అది నింపటానికి దోహదపడుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి వరి పంటకి లేదా గోధుమ పంటకి కనుక ఉన్నటువంటి మధ్య వ్యత్యాసంలో వీటిని కనుక మనం పండించగలిగితే నేల తిరిగి సారవంతం అవడానికి ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి శాస్త్రజ్ఞులు దీన్ని మార్పిడి పంట అని కూడా పిలుస్తూ ఉంటారు. నేల యొక్క శాతాన్ని పెంచడానికి వాడేటువంటి ప్రక్రియలో ఈ యొక్క పంటలను పెంచడం కూడా ఒక ముఖ్యమైన ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే ఇది లెగుమసీ ఈ యొక్క జాతికి సంబంధించినటువంటి చెట్ల యొక్క పెంపకానికి సంబంధించింది కాబట్టి ఇవి నత్రజని గాలిలో ఉన్నటువంటి నత్రజనిని నేలలోకి తీసుకెళ్ళడానికి ఎంతో తోడ్పడుతూ ఉంటాయి. ఈ విధంగా మనకు ఉన్నటువంటి ఆహార ధాన్యాల్లో వరి, గోధుమ, మొక్కజొన్న, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు చాలా ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ధాన్యేతర ఆహార పంటల గురించి మనం తెలుసుకుందాం. అందులో ముఖ్యమైనటువంటివి చెరుకు, నూనె గింజలు, తేయాకు, కాఫీ మరియు ఉద్యానవన పంటలని మనం తెలుసుకోవచ్చు. మొదటగా చెరుకుని కనుక మనం తీసుకుంటే చెరుకును పండించడానికి కావలసినటువంటి ఉష్ణోగ్రతలు సుమారు 21 డిగ్రీల నుంచి 27 డిగ్రీల మధ్యలో ఉండాలి. అదే అక్కడ ఉన్నటువంటి ఆర్ద్రత అంటే హ్యూమిడిటీ
75 నుంచి 100 సెంటీమీటర్ల మధ్య ఉండాలి. అప్పుడే చెరుకుకి మంచి పట్టుతం దొరుకుతుంది మనకి. అలాగే కూలీల యొక్క లభ్యత తప్పనిసరి. పంట మొదలు పెట్టినప్పటి నుంచి కోత కోసే వరకు కూడా చెరుకు పంటకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఈ యొక్క మనం అనుకునేటట్టు సీడ్స్ కాదు, లేదా గింజలు కాదు, వనరులు కాదు, ఇవన్నీ కాదు, ఇవన్నీ కావాలి. కానీ వీటన్నిటికీ తోడుగా ముఖ్యంగా వీళ్ళకి కూలీల యొక్క కొరత అనేది మన భారతదేశంలో ఎప్పుడు ఉంటూనే ఉంది. చెరుకు పంట పండించేటువంటి రైతులకి ప్రపంచం మొత్తంలో కూడా బ్రెజిల్ దేశం తర్వాత భారతదేశం మాత్రమే అత్యధికమైనటువంటి చెరుకు పంటని పండిస్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి చెరుకు నుంచి వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పదార్థాలు బెల్లం, చక్కెర, మొలాసిస్ వంటివి ఎన్నో ముఖ్యమైనవి వస్తూ ఉంటాయి. ఇది ముఖ్యంగా ఉండేటువంటి రాష్ట్రాలు లేదా చెరుకుని పెంచేటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో ముఖ్యంగా మనకి ఈ యొక్క పంట పెరుగుతూ ఉంటున్నట్టుగా మనం చూడవచ్చు. అలాగే శాస్త్రజ్ఞుల యొక్క ఆధారాలు కూడా ఉన్నాయి మనకి. మరి గింజలు, నూనె గింజలు కనుక మనం తీసుకుంటే మన యొక్క భారతదేశంలో 12% యొక్క భూమి పూర్తిగా ఈ యొక్క నూనె గింజల యొక్క పెంపకానిపైకే ఆధారపడి ఉంది. ఈ యొక్క నూనె గింజలు కేవలం నూనె చేయడానికి కాదు, సబ్బులు తయారు చేయడానికి, అలాగే ఔషధ లేపనాలు తయారు చేయడానికి కూడా వాడుతూ ఉన్నారు. మరి ఇది ముఖ్యంగా ఖరీఫ్ కాలంలో పండుతూ ఉంటుంది. ఖరీఫ్ పంట కాలంలో ముఖ్యంగా పండించేటువంటి రాష్ట్రాలు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక. ఇవే కాకుండా మనకి దక్షిణ భారతదేశంలో మన నూనె గింజల్ని రబీ పంటగా కూడా పండిస్తూ ఉంటాం. కొన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ పంటగా, కొన్ని ప్రాంతాల్లో రబీ పంటగా కూడా పండిస్తూ ఒక ఆముదం కనుక మనం చూసుకుంటే అది ఖరీఫు, రబీ 2 కాలాల్లో కూడా పండుతున్నటువంటి ఏకైక నూనె గింజల యొక్క పంటగా మనం చెప్పుకోవాలి. మరి అదేవిధంగా తేయాకు దగ్గరికి వస్తే తేయాకునే మనం తోట పంట అంటే ఫామ్ కల్టివేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఒకే పంటని పెంచుకోవచ్చు, అదే తోట పంట. అలాగే పానీయపు పంట అంటే ఒకే మొక్కని చాలా ఎకరాల్లో కనుక పెంచగలిగితే దాన్ని పానీయపు పంట అంటాం. లేదా ఈ యొక్క పానీయం మనం దీని ద్వారా పానీయాన్ని తీసుకుంటాం కాబట్టి, పానీయాన్ని తయారు చేస్తున్నాం కాబట్టి, టీ అనే పానీయాన్ని తయారు చేస్తున్నాం కాబట్టి దీన్నే పానీయపు పంట అని పిలుస్తూ ఉంటాం. దీనికి లోతైనటువంటి వాలుగా ఉన్నటువంటి ప్రాంతాలైనా సరే నీటి యొక్క ఒరవడి కనుక ఉంటే మనం దీన్ని పండించవచ్చు. దీన్ని మనకి తెచ్చినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క తేయాకు పంటని మన భారతదేశానికి తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా పండేటువంటి ప్రాంతాలు అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ అటువంటి ప్రాంతాల్లో పండుతూ ఉంటుంది. అదేవిధంగా కాఫీ కనుక మనం చూస్తే కాఫీ ప్రపంచం మొత్తంలో 4% కాఫీని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. ఇది మనకి అరబికా అనే ఒక రకమైనటువంటి కాఫీ. ఇది యమన్ దేశం నుంచి తీసుకురాబడింది. అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి రకాన్ని మనం పెంచుతున్నాం. ఇంతకుముందు చాలా తక్కువ ప్రాంతంలో పెంచేవాళ్ళం. ఇప్పుడు తమిళనాడు, కర్ణాటకలో ఉన్నటువంటి నీలగిరి పర్వతాల శ్రేణుల దగ్గర మనం దీన్ని పెంచుతున్నాం. చాలా రుచికరమైనటువంటి కాఫీ. ప్రపంచంలో ఏ దేశానికైనా సరే పోటీనివ్వగలిగేటువంటి కాఫీ రకాన్ని మనం చేయగలుగుతున్నామని మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉద్యానవన పంటలు. ఉద్యానవన పంటలు ఏంటంటే మనకి పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా ఉద్యానవన పంటల్లో ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశం పండ్లు, కూరగాయల యొక్క పెంపకంలో మొట్టమొదటి స్థానంలో నిలిచిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క పండ్ల యొక్క పెంపకం ప్రత్యేకత ఏమిటంటే ఏదైనా ఒక దేశంలో ఒక రకమైనటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి పంటలు లేదా పండ్లు, మొక్కలు మాత్రమే పెరుగుతాయి. మన యొక్క భారతదేశం 2 ఉష్ణమండలాల్లో ఉంటుంది కాబట్టి ఉష్ణమండలంలో ఉన్నటువంటి పండ్ల యొక్క పెంపకం కూడా సాగుతుంది. అదేవిధంగా సమశీతోష్ణ స్థితిలో ఉన్నటువంటి పండ్లు కూడా మన దగ్గర పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి మామిడి, అరటి ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి శీతలోష్ణ స్థితికి సంబంధించినటువంటి పంటలు కనుక మనం చెప్పుకోవాల్సి వస్తే ఆపిల్స్ కానీ, అక్రోట్స్ కానీ ఇవన్నీ జమ్మూ తీర ప్రాంతంలో మనకి చూడవచ్చు. ఇవి కేరళ, మిజోరం ఇలా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు లేదా ఏ రాష్ట్రంలో చూసినటువంటి ఏదో ఒక రకమైనటువంటి పండ్లు పండుతూనే ఉంటాయనేది మనం చెప్పుకోవచ్చు. ఉత్తర భారతదేశంలో పూర్తిగా కొంచెం మంచుతో కూడినటువంటి ప్రాంతాలు ఉన్నాయి కనుక మనకి అక్కడ యాపిల్స్, అదేవిధంగా ఆరెంజెస్, బత్తాయిలు ఇవన్నీ కూడా పెరగటం మనం గమనించవచ్చు.
మరియు కూరగాయల దగ్గరకు వస్తే కూరగాయలు భారతదేశం యొక్క 13% మనం పొందిస్తున్నాం. అదేవిధంగా ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, కాలీఫ్లవర్, టొమాటోలు ఇవన్నీ కూడా మన భారతదేశంలో పండిస్తున్నాం అనేది మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఈ విధంగా మనకి ధాన్యవేతరమైనటువంటి పంటలను సైతం మనం ఎన్నో పంటల్ని పండిస్తూ ఉన్నాం. ముఖ్యమైనవి చెరకు, నూనె గింజలు, టీ ఆకు, కాఫీ మరియు ఉద్యానవన సంబంధించినటువంటి పంటలు. ఈ యొక్క ఉద్యానవన పంటల్లో పండ్లు, కూరగాయలు అన్నీ కూడా మనం పండిస్తూ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ యొక్క ఆహారేతరైనటువంటి పంటలు మన భారతదేశంలో పెరుగుతున్నటువంటి ప్రాంతాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా పంటలు ఏం పెరుగుతున్నాయండి? ఆహారేతర పంటలు అంటే ఒకటి రబ్బరు, రెండవది నారా పంటలు, మూడవది వచ్చి ప్రత్తి, నాలుగవది వచ్చి జనుమ. ఈ యొక్క 4 ఆహారేతర పంటలుగా మనం చెప్పుకోవచ్చు. మరి రబ్బర్ యొక్క పెరుగుదలకు ముఖ్యంగా కావాల్సినటువంటి లేదా దోహదపడేటువంటి వాతావరణ పరిస్థితులు ఏమిటంటే అత్యధిక వర్షపాతం ఉండాలి, కనీసం 200 సెంటీమీటర్ల వర్షపాతం కలిగి ఉండాలి. అత్యధిక ఉష్ణోగ్రతలు కనీసం 25 డిగ్రీల సెల్సియస్ యొక్క ఉష్ణోగ్రతలు కలిగి ఉండాలి. ఈ యొక్క 2 మనకి తోడ్పడేటువంటి అంశాలు మన యొక్క దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా మన యొక్క కేరళ, తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో వీటి యొక్క వర్షాలు ఎక్కువే, అదేవిధంగా మనకి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో రబ్బర్ యొక్క పెరుగుదల అనేది మనం ఎక్కువగా గమనించవచ్చు. ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల్లో అయితే రబ్బరు చాలా విరివిగా పెరుగుతుంది అనేది మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. ప్రపంచం మొత్తంలో కూడా రబ్బర్ యొక్క దిగుబడిలో భారతదేశం 5వ స్థానంలో ఉందని మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. మరి నారా పంటల గురించి కనుక మనం చూస్తే ఈ యొక్క నారా పంటలు ముఖ్యంగా ప్రత్తి, జన్మ, గంజాయి ఇవన్నీ కూడా ఇందులో వస్తూ ఉంటాయి. ఇవి పట్టలు మినహా అంటే పట్టు మినహా మిగతావన్నీ కూడా అన్ని నేలల్లో కూడా పెరుగుతూ ఉంటాయి. పట్టుకు సంబంధించినటువంటివి పట్టుని మల్బరీ ఆకులతో చేస్తూ ఉంటారు. ఈ యొక్క పట్టు గూళ్ళు నుండి దీన్ని సేకరిస్తారు. ఈ యొక్క పట్టు పురుగుల్ని ఈ యొక్క పట్టును తీసుకోవడానికి పెంచే ప్రక్రియని మనం సెరికల్చర్ అని పిలుస్తాం. పట్టు వస్త్రాలు ఎంతో ఒందుగ్గా చాలా అందాన్ని ఇస్తాయి వేసుకున్న వాళ్ళకి కూడా, అలాగే చాలా సౌఖ్యాన్ని కూడా కలిగిస్తాయని మనందరికి తెలిసిన విషయమే. మరి ప్రత్తిని మొట్టమొదటగా పండించినటువంటి దేశం మన భారతదేశం. ఇది ఎన్నో నూలు వస్త్ర వ్యాపారాలకి ముడి సరుకుగా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ప్రపంచం మొత్తంలో కూడా మనం దీని యొక్క దిగుబడిలో 3వ స్థానంలో ఉన్నామని మనం చెప్పుకోవచ్చు. దీనికి తోడ్పడేటువంటి వాతావరణ పరిస్థితులు అత్యధిక ఉష్ణోగ్రతలు కావాలి, అదేవిధంగా మిత వర్షపాతం అయినప్పటికీ కూడా సరిపోతుంది. దీనికి సుమారు 6 నుండి 8 నెలలు, అంటే సహజంగా ఒక పంట కాలం కేవలం 6 నెలలు మాత్రమే ఉంటుంది. అయినా కూడా ఇది 6 నుండి 8 నెలలు కాలం పడుతూ ఉంటుంది. అది దీని యొక్క ప్రత్యేకత. మరి జనుమ గురించి మనం తెలుసుకోవాలంటే జనుముకు ఉన్నటువంటి మరొక పేరు వచ్చి బంగారు పీచుగా పిలుస్తూ ఉంటాం. ఇది బాగా నీటిపారుదల, అంటే ముఖ్యంగా వరదలు వచ్చేటువంటి ప్రాంతాల్లో అయితే ఈ యొక్క పంట చాలా సస్యశ్యామలంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది, చాలా బాగా దిగుబడినిస్తుంది. ఇలాంటి ప్రాంతాలు మనకి ముఖ్యంగా భారతదేశంలో బెంగాలు, బీహారు, అస్సోము, ఒడిశా, మేఘాలయ అటువంటి ప్రాంతాల్లో మనం ఇలాంటి వరదలు కూడినటువంటి వాతావరణాన్ని మనం గమనించవచ్చు. అలాగే గోను సంచులు, చాపలు, తాళ్ళు, దారాలు ఇవన్నీ కూడా దీంతో తయారు చేస్తూ ఉంటాం. దీనికి పోటీ వచ్చేటువంటి అంశం సింథటిక్ దారాల వలన మన యొక్క జనుము దారాలు విలువ తగ్గిపోతూ వచ్చింది కొంతకాలం బట్టి. కానీ పర్యావరణ హితమైనటువంటి పంటగా దారాలుగా గుర్తించి సింథటిక్ దాన్ని మనం విడిచేయాలి. కేవలం పర్యావరణంలో మనకి మేలు జరిగేటువంటి ప్రక్రియ కావాలి కాబట్టి మళ్ళీ తిరిగి జనుముకి మంచి రోజులు రావటం ఆరంభమయ్యాయని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి ఆహారేతర పంటల్లో ముఖ్యమైనవి ఆ రబ్బరు, నార, ప్రత్తి మరియు జనుమ. ఇది కనుక మనం ఒకసారి గమనిస్తే ఎన్నో రకాలైనటువంటి పంటలు, ఎన్నో రకాలైనటువంటి ఆహార ధాన్యాలు, ఆహారేతర ధాన్యాలు, వంట సంబంధించినటువంటివి లేదా మనకి ఉద్యానవన పంటలు ఉన్నాం, పండ్లు పెరుగుతున్నాయి, కూరగాయలు పెరుగుతున్నాయి. అలాగే ఆహారేతరటువంటి పంటలు అయినటువంటి రబ్బరు, నార ఇవన్నీ కూడా పెరగటం వల్లనే
భారతదేశంలో వ్యవసాయం చాలా ముఖ్యమైనటువంటి వృత్తిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా భారతదేశం తన ప్రపంచానికి ఎంతో అందిస్తుంది తన యొక్క వ్యవసాయం ద్వారా అని మనం గమనించవచ్చు. మరి వ్యవసాయం దాని గురించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అసలు వ్యవసాయం మనకి లాభసాటేనా? వ్యవసాయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లొసుగులు ఏమిటి? ప్రపంచం మొత్తంలో భారతదేశంలో వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు? మిగతా దేశాల్లో వ్యవసాయం చేసినటువంటి వాళ్ళు ఎలా ఉన్నాయి? మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి తోడ్పడేటువంటి అంశాలు ఏమిటి? అలాగే మనకి నష్టాలు కలిగించేటువంటి అంశాలు ఏంటి? ఇవన్నీ కూడా మనం ఈ యొక్క అధ్యాయంలో తర్వాత భాగంలో తెలుసుకుందాం. భారతదేశంలో వ్యవసాయ రంగంపై అవగాహన చేర్చుకోవడానికి మనం ఈ యొక్క అధ్యాయంలో రకరకాలైనటువంటి పంట కాలాల గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు మనం వ్యవసాయంలో ప్రాముఖ్యత అంటే వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వ్యవసాయం అంటే ఏంటి? వ్యవసాయం అనేది ఒక రకమైనటువంటి వృత్తి. ఈ వృత్తి కేవలం ఒక వృత్తి కాదు. దీనిపై ఆధారపడి ఎన్నో లక్షల మంది తన యొక్క జీవన ఉపాధిని, అదేవిధంగా ఎన్నో లక్షల మందికి ఆహారాన్ని కూడా అందిస్తున్నారు. అందువలన ఇది కేవలం ఒక వృత్తిగా కాకుండా ఇది ఒక జీవనోపాధిగా తీసుకోవటం మొదలెట్టారు. ఎంతమంది దీన్ని పండిస్తేనో లేదా ఎంతమంది వ్యవసాయం చేస్తే అన్ని కోట్ల మందికి ఆహారం దక్కటానికి ఆస్కారం పెరుగుతుందన్నది మనం చాలా ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మరి ఈ యొక్క వ్యవసాయంపై ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాముఖ్యత ఏమిటంటే, మనకి ఆహారం దొరకాలి అంటే ఆ దేశంలో వ్యవసాయం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశం ఎక్కడైతే జనాభా చాలా ఎక్కువగా ఉంటుందో ఆ దేశంలో అలాంటి ప్రాంతాల్లో ఎంత జనాభా పెరుగుతున్న కొద్దీ మనకి ఆహారం యొక్క ఆవశ్యకత కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకని ఏదైనా ఒక దేశానికి ఆహార భద్రత కావాలి అని కనుక అనిపిస్తే అక్కడ వ్యవసాయం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. మరి ఇదే కాకుండా ఎన్నో పరిశ్రమలకి కావాల్సినటువంటి ముడి సరుకును కూడా మనకి వ్యవసాయంలో మనం పండిస్తూ ఉంటాం. అది పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకుల్ని వ్యవసాయం అందజేస్తూ ఉంటుంది. ఇదే కాకుండా మనం ముందుగా అనుకున్నట్టు శ్రామికులలో మనం కనుక చూస్తే శ్రమని చేసేవాళ్ళు ఎన్నో రకాలైనటువంటి వృత్తులు ఉన్నప్పటికీ కూడా మన యొక్క వ్యవసాయంలో సగానికి పైగా మంది శ్రామికులు ఆధారపడి ఉన్నారు. వీళ్ళందరూ కూడా అన్ఆర్గనైజ్ సెక్టర్ కింద వస్తూ ఉంటారు. అంటే స్థిరమైన జీతాభత్యాలు లేనటువంటి జాబితా కింద వస్తూ ఉంటారు. ఇదే కాకుండా మనం 1951 నుంచి 2001 వరకు కనుక ఇందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్యను కనుక మనం ఒకసారి గమనిస్తే 1951 సంవత్సరానికి 97 మిలియన్ల మంది పనిచేస్తున్నారంటే 9.7 కోట్ల మంది పనిచేస్తుండగా 2001 వచ్చేసరికి 234 మిలియన్ల మంది అంటే సుమారు 23.4 కోట్ల మంది ఈ యొక్క వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు లేదా జీవనోపాధి లేదా వ్యాపకం చేస్తూ ఉన్నారనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. దీన్ని బట్టి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి జనాభా బట్టి వ్యవసాయంపై ఆధారపడుతున్నటువంటి జనాలు కూడా పెరుగుతున్నారు. ఎందుకంటే మనకి వేరే రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్న కాలంలో కూడా వ్యవసాయ రంగం ఎన్నో లక్షల మందికి ఉపాధిని కలిగించిందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా వ్యవసాయం భారతదేశంలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. 3/4 మంది నేరుగా కానీ లేదా ఇతరత్ర దాని చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమల వలన కానీ లేదా దాని చుట్టూ ఉన్నటువంటి పొలాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తూ నేరుగా లేదా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ ఈ విధంగా 3/4 మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. మన భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం పంట పొలాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయని కనుక మనం ఒకసారి చూస్తే మన భారతీయ రైతులకి ముఖ్యంగా చిన్న కమతాలుగానే ఎక్కువగా చేస్తున్నారు. ఎందువలన అంటే మనకి చిన్న రైతులు మధ్యతరగతి రైతులుగా కనుక మనం విభజించుకుంటే 6 ఎకరం నేల నుంచి 1.5 ఎకరం నేల ఉన్నటువంటి యజమానులే ఎన్నో లక్షల సంఖ్యలో ఉండగా కొంతమంది మాత్రమే పెద్ద రైతులుగా చలామణి అవుతున్నారు. ఈ యొక్క పెద్ద రైతుల చేతుల్లోనే సుమారు 60 నుంచి 70% వరకు ఉన్నటువంటి మొత్తం పంట భూములన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నట్టుగా మనకి ఆధారాలు తెలుస్తున్నాయి. మరి ఈ యొక్క తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి పెద్ద రైతులు, ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి చిన్న రైతులు కూడా వీళ్ళ దగ్గర పని చేయాల్సిన పరిస్థితి అనేది మనకు కనబడుతూ ఉంటుంది. అందువల్లనే మనకి ఎక్కువ శాతం భారతీయ రైతులు
ప్రధానంగా చిన్న కమతాలుగా కలిగి ఉన్నారనేది మనకి ఈ యొక్క లెక్కలు కనుక మనం చూస్తే ఏ ఒక్క రైతు ఎంత పంటను పండిస్తున్నాడు అనేది కనుక మనం గమనిస్తే దాన్ని బట్టి తెలుస్తున్నటువంటి వాస్తవ పరిస్థితి. మరి భారతదేశంలో ఇలాంటి యొక్క పరిస్థితి రావడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటని శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేయగా, సమాజాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయగా, వాస్తవానికి ఒక రైతుకి 2 ఎకరాల భూమి ఉందనుకుంటే ఆ రైతు తన యొక్క బిడ్డల దగ్గరికి వచ్చేపాటికి ఆ 2 ఎకరాల భూమిని తనకి ఒక 2 పిల్లలు కనుకుంటే ఆ 2 పిల్లలకి 2 భాగాలు చేసి చెరొక ఎకరాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ విధంగా అయిన తర్వాత తదనంతరం పుట్టినటువంటి వారసులకి ఎవరైతే ఈ 1 ఎకరాన్ని తన యొక్క తండ్రి దగ్గర నుంచి సంపాదించుకున్నారో వాళ్ళు తమ యొక్క పిల్లలకి 2 కనుక పుడితే వాళ్ళిద్దరికీ కూడా 2 అరెకరాలను ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా కొన్ని తరాల పాటు జరిగిన తర్వాత ఎవరైతే చివరిగా మిగిలిపోతున్నారో వాళ్ళకు వచ్చేసరికి అరెకరం లేదా అంతకంటే తక్కువ నేల వాళ్ళ సొంతం అవుతూ ఉంది. ఈ విధంగా ఎన్నో లక్షల కుటుంబాలు తమ యొక్క నేలని విభజించి పంచుకోవడం వలన ఈ రకమైన పరిస్థితి వచ్చిందనేది కొంతమంది సాంఘిక శాస్త్రజ్ఞుల యొక్క వాదన. మరియు ఈ యొక్క పెద్ద రైతులు ఎలా వచ్చారు అంటే జమీందారులుగా ఉన్నటువంటి రైతులు లేదా ధనం ఎక్కువగా ఉన్నటువంటి రైతులు అమాయకులైనటువంటి ప్రజల దగ్గర నుంచి అతి తక్కువ ధరలకి నేలని కొనుక్కొను లేదా వాళ్ళకి రుణాల రూపేణ కొంత డబ్బునిచ్చి దానిపై అధిక వడ్డీలు విభజించి దాని ద్వారా వాళ్ళు కట్టలేని పరిస్థితిని తీసుకొచ్చి వాళ్ళ నేలని వీళ్ళు చేజెక్కించుకోవడం కూడా కొన్ని ఊళ్ళలో జరిగినట్టుగా మనం చూడవచ్చు. ఈ విధంగా కారణాలు ఏమైనప్పటికీ కూడా చాలామంది భారతీయ రైతులు ఇప్పటికీ కూడా చాలా చిన్న కమతాలనే మాత్రమే చేయగలుగుతున్నారు. పెద్ద రైతులు అధిక భాగాన్ని వాళ్ళ హస్తగతంలో ఉంచుకొని వీళ్ళనే అక్కడ పనివాళ్ళుగా కూడా వాడుకుంటున్నట్టు మనకి ఆధారాలు కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు మనం వ్యవసాయ ఉత్పత్తులకి సహజంగా తోడ్పడేటువంటి అంశాలు లేదా కారకాల మీద ఆధారపడి ఉంటాయి. ఏమిటా కారకాలు లేదా తోడ్పడే అంశాలు ఏమిటని కనుక మనం ఒకసారి చూస్తే ముఖ్యంగా ఋతువులు మారుతున్నటువంటి కాలాన్ని బట్టి మనకి రకరకాలైనటువంటి పంటలు పండుతూ ఉంటాయి. అదేవిధంగా నీరు యొక్క దొరుకుదల అంటే నీరు ఆ ప్రాంతంలో దొరుకుతుందా లేదా అనే విషయాన్నిపై కూడా అక్కడ పంటలు పండుతాయా లేదా అనే విషయం మనం నిర్ధారించుకోవచ్చు. సూర్యరశ్మి, సూర్యుడి యొక్క కిరణాలు చెట్ల యొక్క పెరుగుదలకి మరియు రసాయనిక చర్యలు చేపట్టడానికి ఎంతో ముఖ్యమైనటువంటి మనకి కావాల్సినటువంటి సహజ వనరులు సూర్యరశ్మి. దాన్నే మనం ఫోటోసింథసిస్ అని కూడా అంటూ ఉంటాం. మరియు ఉష్ణోగ్రత, ఆ యొక్క ప్రాంతంలో తగినటువంటి ఉష్ణోగ్రత ఉంటేనే కొన్ని రకాలైనటువంటి పంటలు పండుతూ ఉంటాయి. ఉదాహరణకి వరి కనుక మనం తీసుకుంటే వరి పంట పండటానికి సుమారు 25 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండి తీరాల్సిందే. అలాగే వర్షపాతం, ఆయా ప్రాంతంలో సుమారు 50 నుంచి 70 వరకు వర్షపాతం కనుక కురుస్తూ ఉంటే దానికి వీలైనటువంటి పంటలు ఆ యొక్క ప్రాంతంలో పండుతూ ఉంటాయి. వీటి యొక్క వ్యత్యాసాన్ని గమనించాలని మనం అనుకుంటే మీరు ఏదైనా పళ్ళ దుకాణానికి వెళ్తే మనం పళ్ళ దుకాణంలో ఒక నెలలో చూసినటువంటి పళ్ళ దుకాణాలు మరోసారి ఆ పళ్ళు కనిపించవు మనకి. ఎందువల్ల కనిపించవు మనకంటే ఆ సమయానికి పండే పండ్లు మాత్రమే వాడు తీసుకొచ్చి అమ్మగలుగుతాడు. కాలం మారుతున్న కొద్దీ పండుతున్నటువంటి పంటలు కూడా మారుతూ ఉంటాయి, వచ్చేటువంటి ఫ్రూట్స్ కూడా మారుతూ ఉంటాయి. దీన్ని మనం వ్యత్యాసాన్ని గమనించాలి. కాలం మారుతున్న కొద్దీ, ఋతువులు మారుతున్న కొద్దీ, నీటి యొక్క ఆవశ్యకత, సూర్యుడి యొక్క రశ్మి తగ్గుతున్న కొద్దీ పండుతున్నటువంటి పంటలు కూడా మారుతూ ఉంటాయనేదే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు మన భారతదేశంలో మనం అనుకున్నట్టుగా ఎన్నో లక్షల కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి కాబట్టి వాటి యొక్క మెరుగుదలకి ప్రభుత్వం కేవలం వాడిని ముఖ్యంగా గుర్తించడమే కాకుండా కొన్ని రకాలుగా ప్రోత్సాహాలను కూడా మొదలుపెట్టింది. మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికల్లో భారత ప్రభుత్వం ఈ యొక్క వ్యవసాయం అభివృద్ధికి ఎన్నో రకాలైనటువంటి మేలులు చేయడానికి మొట్టమొదటిగా సౌకర్యాల యొక్క విస్తీర్ణం చేయాలని ఆలోచించింది. దాందుకు కారణంగాను నీటిపారుదల సౌకర్యాల అభివృద్ధి, ఆనకట్టల నిర్మాణానికి ఎంతో దోహదపడేటట్టుగా ఎన్నో ఆనకట్టలను నిర్మించడం సాగింది. ఇది మొదటి దశగా మనం గుర్తించవచ్చు. దీని యొక్క కాలం 1950 నుంచి 1965 ఉన్నటువంటి ఈ 15 సంవత్సరాల కాలాన్ని మొదటి దశగా మనకి
వ్యవసాయ రంగం అభివృద్ధికి తోడ్పడినటువంటి కాలంగా గుర్తించవచ్చు. ఇందులో ముఖ్యంగా చేపట్టినటువంటి పనులు ఏమిటంటే నీటిపారుదల సౌకర్యాలు, అంటే నీరు పంటలకి అందట్లేదు, ఉన్నటువంటి ప్రాంతాల కంటే ఎక్కువ ఉన్న భూభాగాన్ని వ్యవసాయ రంగంలోకి విస్తీర్ణంలోకి తీసుకురావడానికి, అక్కడ వ్యవసాయం చేయించడానికి తోడ్పడేటువంటి ముఖ్యమైన అంశం నీటి యొక్క ఆవశ్యకత. ఆ నీరు ఆ ప్రాంతాలకు అందడానికి అనేక రకాలైనటువంటి ఆనకట్టల్ని నిర్మించసాగారు. ఆనకట్టలతో పాటుగా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తికి కూడా తోడ్పడేటువంటి డ్యాములను కూడా నిర్మించాలని ఆలోచన చేసింది మన భారతదేశ ప్రభుత్వం. అందుకు గాను ఈ యొక్క బహుళ జాతి ఉపయోగపడేటువంటి మనకి ఈ బహుళ జాతి కంపెనీలని మనం పిలుస్తూ ఉంటాం, లేదా మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. వీటి ద్వారా మనకి కేవలం నీటిపారుదల సౌకర్యమే కాకుండా మరియు మనకి విద్యుత్ యొక్క ఉత్పత్తికి కూడా తోడ్పడేటట్టుగా ఏర్పాట్లు చేయడం సాగించారు. మొట్టగా అందులో చేసినటువంటిది బాక్రా నంగల్ డ్యామ్ పంజాబ్ రాష్ట్రంలో, అలాగే మన రాష్ట్రంలో అయినటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ మరియు గాంధీ సాగర్ గుజరాత్లో కూడా ఇవి నిర్మించసాగారు. దీనివలన మనకి ఎన్నో లక్షల ఎకరాల బీడు భూమి పంట పొలాల భూమిగా మారసాగింది. దానికి తోడుగా మనం విద్యుత్ శక్తిని కూడా తీసుకురాగలిగాం. మరి ఇలా అభివృద్ధి సాధించినప్పటికీ కూడా మనకి భారతదేశంలో ఆహార ధాన్యాల వైపు కొరత అనేది ఉంటూ వచ్చింది. ఈ యొక్క 62, 65 ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి యుద్ధాల వలన, అంటే భారత్ చైనా మధ్య జరిగినటువంటి యుద్ధాల వలన కావచ్చు, భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాల వలన కావచ్చు, వీటి యొక్క ప్రభావంతో మన యొక్క ఆహార నిష్పత్తి జనాభా యొక్క నిష్పత్తితో సరిపోలేదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దానికి తోడు 65, 66 ప్రాంతంలో తక్కువ వర్షపాతం కూడా నమోదవటం వలన పంట పొలాలు తగినంత దిగుబడిని ఇవ్వటం లేదనేది కూడా మనం గమనించాల్సినటువంటి విషయం. దీనివల్ల మొదటి దశలో పనులు ఆరంభించినప్పటికీ కూడా ఫలితాలు అంత ఆశాజనకంగా లేవనే మనం చెప్పుకోవాలి. మరి ఈ యొక్క పరిస్థితిని మార్చడానికి మళ్ళీ 1966 నుంచి 90 వరకు రెండవ దశగా మార్పులు చేపట్టసాగారు. ఇందులో ముఖ్యంగా మనకి జనాభా పెరుగుతుంది కాబట్టి ఆహారం యొక్క దిగుబడి కూడా ఎన్నో రెట్లు పెరిగితే కానీ మన యొక్క జనాభాకి సరిపడినటువంటి ఆహారాన్ని మనం సమకూర్చుకోలేము అనే విషయాన్ని గమనించినటువంటి ప్రభుత్వం మనకి అధిక దిగుబడినిచ్చేటువంటి విత్తనాలని ఎతికి తీసుకురావాలని శాస్త్రజ్ఞులకి చెప్పడం జరిగింది. అప్పుడున్నటువంటి ఎంఎస్ స్వామినాథన్ వారి నేతృత్వంలో అధిక దిగుబడినిచ్చేటువంటి అంశాలు లేదా దానికి తోడ్పడేటువంటి అంశాలు ఏంటని గమనించగా మొట్టమొదటిగా విత్తనాల యొక్క సారవంతత ఎక్కువ ఉండాలి, అధిక దిగుబడిని ఇవ్వడానికి మంచి క్వాలిటీ యొక్క విత్తనాలు ఉండాలి మన దగ్గర అని చెప్పి ఈ యొక్క హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ లేదా అధిక దిగుబడినిచ్చేటువంటి విత్తనాలని ప్రారంభించడం సాగారు. దీని యొక్క ఉపయోగం ప్రారంభించారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. మన భారతదేశంలో 100% పంట పొలాలను కనుక మనం ఒకసారి గమనిస్తే సాగు భూమికి అందుతున్నటువంటి నీరు మన యొక్క భూభాగంపై 40 నుంచి 55% ఉన్నటువంటి పంటలకు మాత్రమే అది సరిపోతుంది. మిగతా 45% ఉన్నటువంటి పంట పొలాలు వర్షాధారంపై ఆధారపడే వ్యవసాయం చేస్తున్నాయని మనం గమనించాలి. మరి ఇలా ఉన్నటువంటి వర్షాధార వ్యవసాయానికి మెరుగుపరచడానికి చేస్తున్నటువంటి మొట్టమొదటి ప్రయత్నాలు ఏమిటంటే, ముందుగా అసలు ఇక్కడ పండుతున్నటువంటి పంటలు ఏమిటనే కనుక మనం ఒకసారి గమనిస్తే జొన్నలు, సజ్జలు, రాగులు, పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా ఎన్నో రోజు మనం నిరంతరం వాడేటువంటివన్నీ కూడా వర్షాధార పంటల్లోనే పండుతున్నాయి. అంటే మనం వర్షాధార ప్రాంతాలను కనుక నీటి యొక్క అందుబాటును కనుక మనం పెంచగలిగితే ఇంకా మేలైనటువంటి ఫలితాలు మనం గమనించవచ్చు, దాని మెరుగుదలకు మనం తోడ్పడవచ్చు అని గమనించినటువంటి ప్రభుత్వం ఈ యొక్క ప్రాంతాల మెరుగుదలకి కృషి చేయడం ఆరంభించింది. అందుకు గాను మనం కనుక ఒకసారి చూస్తే మనం రోజు వాడేటువంటి పప్పు ధాన్యాలు 84% ఈ యొక్క ప్రాంతాల నుంచే పండుతున్నాయంటే మనం దీన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలనేది మనకు అర్థమవుతుంది. మరి వర్షపు నీరు మనకున్నటువంటి ఈ యొక్క వర్షాధార ప్రాంతంలో వ్యవసాయానికి ముఖ్యమైనటువంటి వనరు వర్షపు నీరు. ఈ యొక్క వర్షపు నీరు మనం దాన్ని దాచుకోవాలి. ఎందువలన ఆ ప్రాంతంలో నీరు యొక్క అందుబాటు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో వచ్చేటువంటి నీరు యొక్క వనరు వర్షమే కాబట్టి మనం వర్షం నుంచి వస్తున్నటువంటి నీరు నేలపై జరజర రాలి అది నేలలో ఇంకిపోయి అందుబాటులో లేకుండా చేయటం కాకుండా దాన్ని కరకట్టల యొక్క నిర్మాణాన్ని చేపట్టి
నీటిని నిల్వ చేసుకోవటం, అదేవిధంగా చిన్న చిన్న చెక్ డ్యాముల్ని నిర్మించి ఆ నీటిని యొక్క విలువల్ని, అలాగే చెరువుల్ని ద్వారా ఆ నీరుని నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేయటం ద్వారా ఈ సమస్యని చాలా వరకు మనం అధిగమించవచ్చు అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క నేలలోనే మనం మిశ్రమ పంటలు అంటే రకరకాలైనటువంటి పంటల్ని మార్చడం వలన కూడా నేల సారవంతంగా మారటానికి తోడ్పడుతుంది అనే ఒక జ్ఞానాన్ని మనం వీళ్ళకి ఈ యొక్క రైతులు కనుక మనం తెలియజేయగలిగితే, ఈ యొక్క పరిజ్ఞానాన్ని కనుక మనం తెలియజేయగలిగితే ఈ యొక్క ప్రాంతంలో కూడా మనం చక్కటి ఫలితాలని సాధించవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం 6వ అధ్యాయంలో భారతదేశంలో వ్యవసాయం అంటే మనం 6వ అధ్యాయంలో హరిత విప్లవం యొక్క ప్రభావం, భారతదేశం యొక్క వ్యవసాయంలో హరిత విప్లవం ద్వారా వచ్చినటువంటి మార్పుల్ని మనం తెలుసుకోబోతున్నాం. హరిత విప్లవం అంటే మనందరికీ తెలుసు, ఇంగ్లీష్లో అయితే మనం దీన్ని గ్రీన్ రెవల్యూషన్ అని పిలుస్తూ ఉంటాం. ఇది సుమారు 1960వ శతాబ్దం నుంచి, అంటే 1960 సంవత్సరం నుంచి దీనిపై పరిశోధనలు మొదలుపెట్టారు. 1963వ సంవత్సరం వచ్చేసరికి దీన్ని తొలుతగా ఉత్తరాదిన ఉన్నటువంటి రాష్ట్రాలైనటువంటి పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్ అటువంటి రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయడానికి నిర్ణయించుకున్నారు. అసలు హరిత విప్లవం అంటే ఏంటి? హరిత విప్లవం అంటే ముఖ్యంగా మనకి ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి విత్తనాలను కనుక్కోవటం, ఆ తర్వాత నీరు, ఈ యొక్క వ్యవసాయానికి కావాల్సినటువంటి నీరుని ఏర్పాటు చేయటం, తర్వాత మనకి పోషక ఈ చెట్లకు కావాల్సినటువంటి పోషక విలువల్ని రసాయనాల ద్వారా లేదా మనం ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం, వాటి ద్వారా ఎరువుల ద్వారా ఏర్పాటు చేస్తూ ఉంటారు. దాని ద్వారా అధిక దిగుబడిని సాధించాలనేదే ముఖ్యమైనటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. అందువలన భారతదేశం తమ యొక్క ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించాలనే దృఢమైన లక్ష్యంతో ఈ యొక్క హరిత విప్లవాన్ని భారతదేశంలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు భారతదేశం తమ యొక్క ఆహార విలువల్లో స్వయం సమృద్ధిని సాధించాలనే లక్ష్యంతో మొదలుపెట్టినటువంటి ఈ యొక్క హరిత విప్లవం మొదటగా మనం చెప్పుకున్నట్టు ఉత్తరాదిలో ఉన్నటువంటి రాష్ట్రాలు అయినటువంటి పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో దీన్ని తొలుతగా ప్రయోగాత్మకంగా చేపట్టడం జరిగింది. అవి సత్ఫలితాలను ఇవ్వడంతో అన్ని రాష్ట్రాలకి దీన్ని విస్తరిస్తూ వచ్చారు. అదేవిధంగా కేవలం ఒక పంట పైన కాకుండా, అంటే గోధుమలు, వరి, ఈ విధంగా అన్ని పప్పు దినుసులు, ఇవి అన్నిటి మీద కూడా దీన్ని ప్రయోగాత్మకంగా చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా 1970-80 దశకానికి వచ్చేపాటికి అన్ని మనకి ఉత్పత్తుల్లోనూ కూడా హరిత విప్లవం యొక్క ప్రభావాన్ని మనం చూడొచ్చు. ఆ విధంగా భారతదేశం ఇప్పుడు కనుక మనం చూస్తే ఆహార ధాన్యాల్ని దిగుమతి చేసుకున్నటువంటి పర్సంటేజ్ని కనుక మనం ఒకసారి గమనిస్తే ఇప్పుడు భారతదేశం ఒక రకంగా స్వయం సమృద్ధిని సాధించింది అనేది మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు హరిత విప్లవం ద్వారా. హరిత విప్లవం తర్వాత భారతదేశం దిగుమతి చేసుకున్నటువంటి ఆహార ధాన్యాలు కేవలం 3% మాత్రమే మనం దిగుమతి చేసుకుంటున్నామని మనం చెప్పుకోవచ్చు. మరి ఎలా మనకి హరిత విప్లవం ద్వారా ఈ యొక్క దిగుబడి పెరిగిందని కానీ మనం చూస్తే గత 7 దశాబ్దాలుగా భారతదేశం యొక్క ఆహార నిల్వల యొక్క దిగుబడిని కనుక మనం ఒకసారి గమనిస్తే మనకి ఈ విషయం మనకు అర్థమవుతుంది. అది 51 మిలియన్లుగా ఉన్నటువంటి భారతదేశం యొక్క ఆహార దిగుమతుల యొక్క ఆహారం, మనం పండించేటువంటి ఆహారం యొక్క విలువ ఎన్ని కిలోలుగా పండిస్తున్నామంటే సుమారు 51 మిలియన్ కేజీలు పండిస్తుంటే అది హరిత విప్లవం యొక్క ప్రయోగాత్మకమైనటువంటి సారవంతమైనటువంటి విత్తనాల వలన కావచ్చు, లేదా మనం వాడినటువంటి ఎరువుల వలన కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా మనకి పెరిగినటువంటి యొక్క ఉత్పత్తి సుమారు 242 మిలియన్ టన్నుల వరకు పెరగటం జరిగింది. అంటే 51 మిలియన్ టన్నులు ఉన్నటువంటి ఈ యొక్క ఆహారం ఇప్పుడు సుమారు 242 మిలియన్ టన్నులకి పెరగటం జరిగింది. అంటే మన యొక్క ఉత్పత్తి. దీని కనుక మనం ఒకసారి గమనిస్తే 51కి 242 సుమారు 5 రెట్లు పాటు పెరగటం మనం చాలా ఆనందంగా, గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి, మనం సాధించినటువంటి విజయంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క పెరిగినటువంటి ఉత్పత్తిని భారత ప్రభుత్వం తమ యొక్క సంస్థ అయినటువంటి FCI అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ద్వారా వీటిని కొనుగోలు చేస్తూ ఉంటుంది. ఇలా సంపాదించినటువంటి ఉత్పత్తిని తిరిగి భారతదేశ ప్రభుత్వం కొనుగోలు చేసి దాన్ని తమ యొక్క గిడ్డంగుల్లో నిల్వ ఉంచుతూ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి గిడ్డంగులో ఉన్నటువంటిది ఎప్పుడు మరి దీన్ని మనం వాడతాము అంటే ఏదైనా కరువు కానీ,
ఏదైనా విపత్కర పరిస్థితులు లాంటివి వస్తే ఆ ప్రాంతంలో ఆ యొక్క ఆహార నిల్వలని బయటికి తీసి లేదా వెలికి తీసి ఆ కరువు ప్రాంతాలకి సరఫరా చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చూసినప్పటికీ కూడా మనం ఎఫ్సిఐలో మనకి 1967 సంవత్సరానికి ఉన్నటువంటి నిలువలు మనం కనుక చూస్తే సుమారు 16 లక్షల టన్నులు ఉన్నట్టుగా మనకి నివేదిక ఉంది. అదేవిధంగా మరి 2010-11 సంవత్సరంలో కనుక మనం చూస్తే ఈ యొక్క ఎఫ్సిఐలో ఉన్నటువంటి విలువ 220 లక్షల టన్నులుగా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా సుమారు 6 సార్లు అంటే 6 రెట్లు ఎక్కువగా మనం 6 నుంచి 10 రెట్ల వరకు మనం ఎక్కువగా సంపాదించినట్టు లేదా ఉత్పత్తి చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. మరి సగటున ఒక రైతు ఎంత దిగుబడిని తను పెంచుకోగలిగాడు అని కనుక మనం చూస్తే 1960వ సంవత్సరంలో ఒక రైతు సగటున తాను పండించేటువంటి ఉత్పత్తి 287 కిలోలుగా ఉండగా మరి ఇప్పుడు 2010-11 వచ్చేసరికి ఒక రైతు ఉత్పత్తి చేసినటువంటి ఒక ఎకరానికి సుమారు 800 కిలోలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం హరిత విప్లవం ద్వారా సాధించినటువంటి విజయాలుగా మనం గుర్తుంచుకోవచ్చు. మరొకసారి చూద్దాం. మనం హరిత విప్లవం యొక్క ప్రభావం వల్ల భారతదేశం ఆహారం లేదా ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం భారతదేశం ఆహార ధాన్యాలను కేవలం 3% మాత్రమే మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు ఎక్కువ శాతం దిగుమతి చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఎప్పుడైతే మనం స్వయం సమృద్ధిని సాధించామో ఈ యొక్క హరిత విప్లవం ద్వారా, అందువలన మన యొక్క ఆహార ధాన్యాల యొక్క దిగుమతి శాతం అనేది బాగా తగ్గిపోతూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంది. అదేవిధంగా అసలు మన భారతదేశం ఎన్ని మిలియన్లు మనం ఉత్పత్తి చేసేవాళ్ళం ఇంతకుముందు అంటే హరిత విప్లవానికి పూర్వం మనం తీసుకొచ్చేటువంటి ఆదాయం 51 మిలియన్లు కాగా ఉత్పత్తి, అది హరిత విప్లవం తర్వాత మనకి 242 మిలియన్లు అంటే సుమారు 5 రెట్ల పాటు మనకు పెరిగినట్లుగా మనం గమనించవచ్చు. అది ఈ పెరిగినటువంటి ఈ యొక్క ఆహార ధాన్యాలు మనం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి భారతదేశం యొక్క సంస్థ ద్వారా దాన్ని మళ్ళీ మద్దతు ధర ఇచ్చి భారత ప్రభుత్వమే దాన్ని తిరిగి కొంటూ ఉంటుంది. అలా కొన్నటువంటి అన్నీ కూడా గిడ్డంగుల ద్వారా నిలువ చేస్తూ ఉంటుంది. ఏవైనా కరువులు కానీ, అత్యవసర పరిస్థితులు కానీ, కరువు కాటకాలు వచ్చినప్పుడు, విపత్కర పరిస్థితులు ఏమైనా ఏర్పడినప్పుడు, లేదా వర్షాలు సరైన సమయానికి కురవక ఏమైనా పంట నష్టాలు కలిగి ప్రజలు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అటువంటి సమయంలో ఈ గిడ్డంగుల నుంచి ఈ యొక్క ఆహార ధాన్యాలను వెలికితీసి ఆ యొక్క ప్రాంతాలకి పంపుతూ ఉంటారు. ఇది 1967 సంవత్సరంలో నిలువ చేసినటువంటి ఈ యొక్క ఉత్పత్తులు కనుక మనం చూస్తే సుమారు 19 లక్షల టన్నులు కాగా ఈరోజు 2010-11 సంవత్సరానికి వచ్చేప్పటికి అది 220 లక్షల టన్నులుగా మనం చూడవచ్చు. మరి 1960వ సంవత్సరంలో ఒక రైతు సగటున ఒక ఎకరాకి 287 కిలోలు పండించగా ఈ రోజున ఈ యొక్క హరిత విప్లవం ప్రభావం వల్ల కానీ, మనకి పెరిగినటువంటి ఈ యొక్క టెక్నాలజీ యొక్క వాడకం వల్ల కానీ మనం ఒక రైతు ఈ రోజున సుమారు 800 కిలోలు తాను ఒక ఎకరాకి తీసుకురాగలుగుతున్నాడంటే ఇది మనం హరిత విప్లవం ద్వారా సాధించినటువంటి విజయంగా మనం చెప్పుకోవచ్చు. హరిత విప్లవం ద్వారా సాధించినటువంటి ఘన విజయాన్ని మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. మరి ఇప్పుడు మనకి కొంతమంది వాదిస్తున్న విధంగా హరిత విప్లవం అనేది లాభసాటి అయినటువంటి పని లేదా పర్యావరణానికి నష్టాన్ని కలగజేస్తుందా? పర్యావరణానికి నష్టాన్ని కలగజేస్తున్నటువంటి హరిత విప్లవాన్ని మనం సాధించిన విజయంగా మనం ఎందుకు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? మరి పర్యావరణవేత్తలు ఎందుకు ఇలాంటి వాదనలు వినిపిస్తున్నారు అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఈ యొక్క హరిత విప్లవం ద్వారా పర్యావరణంపై పడుతున్నటువంటి ప్రభావాన్ని ఒకసారి గమనించాలి. హరిత విప్లవం ముఖ్యంగా మనం చెప్పుకున్నాం ముందుగానే. హరిత విప్లవం అనేది ఉత్తరాది ఉన్నటువంటి రాష్ట్రాలైనటువంటి పంజాబ్, హర్యానా అటువంటి ఉత్తరప్రదేశ్ మొదలగు రాష్ట్రాల్లో మొదటగా ఈ యొక్క ట్రయల్ బేసిస్లో ప్రారంభించడం జరిగింది. మరి ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సమస్య ఏమిటంటే మనకి ఉత్పత్తి అనేది పెరగటం మనం చూసాం. ఉత్పత్తిని పెంచేటువంటి ప్రక్రియలో మనం వాడినటువంటి పద్ధతిని కనుక మనం ఒకసారి గమనిస్తే ముందు ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి ఈ యొక్క సీడ్స్ని మనం తీసుకురావడం జరిగింది. ఈ యొక్క విత్తనాలు ఎక్కువగా పండించేటువంటి విత్తనాలు తీసుకురావడం జరిగింది. రెండవది నీరు పుష్కలంగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మూడవ ముఖ్యమైనటువంటి విషయం రసాయనిక ఎరువులను తీసుకురావడం జరిగింది.
ఈ మూడిటిని వాడటం వలన మనం ఎన్నో దశాబ్దాలుగా పొందలేనటువంటి ఈ యొక్క ఉత్పత్తిని అతి తక్కువ కాలంలో 5 నుంచి 10 రెట్ల పాటు పెంచుకుంటూ ఉత్పత్తిని సాధించగలిగాం. అందుకే మనం దీన్ని గొప్ప విజయంగా చెప్పుకుంటూ వచ్చాం. మరి వాస్తవానికి ఇది పర్యావరణంపై చూపిస్తున్నటువంటి ప్రభావాన్ని కనుక పర్యావరణవేత్తల యొక్క కోణాన్ని నుంచి కనుక మనం ఒకసారి చూస్తే, ఎప్పుడైతే మనం అధిక దిగుబడిని ఇచ్చేటువంటి విత్తనాలను కొనుక్కొచ్చామో దానికి కావాల్సినటువంటి నీరుని అందజేయాలని మనం చూసామో, మనందరికీ తెలిసిన విషయమే, మనకి భారతదేశంలో వర్షాలు కేవలం మనకి యొక్క మాన్సూన్స్ వచ్చినప్పుడు మాత్రమే వస్తాయి. ఈ యొక్క మాన్సూన్స్ తీరాన్ని తాకినప్పుడు మాత్రమే మనకి వర్షాలు పుష్కలంగా వస్తూ ఉంటాయి. మరి సంవత్సరం పాటు పొడుగున లేదా పంట కాలంలో సరైన సమయానికి నీరు కావాలంటే నదులపై ఆధారపడాలి. నదులు పరివాహకం లేని ప్రాంతాల్లో అయితే భూగర్భ జలాల్లో పైన మనం బోరు బావుల ద్వారా భూగర్భ జలాల్ని భూమిలో నుంచి పైకి తీసుకొచ్చి అక్కడి నుంచి వాడుతూ ఉంటాం. ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి భూగర్భ జలాలు అనేవే ఈ యొక్క పంజాబ్ రాష్ట్రంలో కానీ హర్యానా రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి నీటి వనరులుగా మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క పరిణామం ఏమిటంటే, పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 జిల్లాల్లో సుమారు 9 జిల్లాల్లో ఇటువంటి నీరు అనేది భూగర్భ జలాల్లో చాలా లోతైన మట్టానికి నీరు పడిపోవటం వలన అందుబాటులో లేనటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అంటే పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 జిల్లాల్లో కూడా నీటి సమస్య అనేది ఉంది. ఆ యొక్క నీటి లోటును భర్తీ చేయడానికి మనం దానికి భూగర్భ జలాల్లో ఉన్నటువంటి నీరుని బోరు బావుల ద్వారా పైకి తీసుకొచ్చే ప్రక్రియను ఏర్పాటు చేసాం. అందువలన సుమారు 9 జిల్లాల్లో ఉన్నటువంటి భూగర్భ జలాలు కంప్లీట్గా నీటి మట్టాన్ని భూగర్భ జలాల కంటే కిందకి పడిపోవటం, అంటే తగ్గిపోతున్నట్టుగా మనం గమనించవచ్చు. సర్వేలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఈ విధమైనటువంటి పరిణామాలు పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయానికి ప్రమాదపు హెచ్చరికగా మనం చెప్పుకుంటూ వచ్చు. ఎందువల్ల చెప్పుకోవాలండి ప్రమాద హెచ్చరికగా అంటే, ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 జిల్లాల్లో 9 జిల్లాల్లో నీటి శాతం తగ్గిపోతూ వస్తే మిగిలినటువంటి 3 జిల్లాల్లో కూడా నీటి శాతం తగ్గిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. మరి తరువాత కాలంలో నీరు ఎక్కడి నుంచి అందుబాటులోకి వస్తుంది? మనకి రాదు. కాబట్టి వ్యవసాయమే ఒక్కోసారి ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి మనకు కమిస్తూ ఉంది ఇక్కడ. అందుకే మనకి పర్యావరణవేత్తలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి రెండవ ముఖ్యమైనటువంటి సమస్య మనకి హరిత విప్లవం ద్వారా వచ్చినటువంటిది ఏమిటంటే ఎరువుల సమస్య. ఎరువుల వలన వచ్చే సమస్య ఏంటంటే, మనం గత కొన్ని దశాబ్దాలుగా వాడుతున్నటువంటి ఎరువు సేంద్రియ ఎరువు. సేంద్రియ ఎరువు అంటే జీవాల నుంచి వచ్చినటువంటి, జీవం కలిగిన వాటి నుంచి వచ్చినటువంటి ఎరువు. అంటే మనం వాడేసినటువంటి చెత్త వలన కావచ్చు, లేదా ఈ యొక్క యానిమల్స్ డంగ్ నుంచి, లేదా కౌ డంగ్ అని పిలుస్తూ ఉంటాం ఇంగ్లీష్లో అయితే, వీటి నుంచి వచ్చినటువంటి చెత్త నుంచి వచ్చినటువంటి హ్యూమస్లో ఏర్పడేటువంటి ప్రక్రియ ద్వారా ఏర్పడినటువంటి ఎరువు సేంద్రియ ఎరువుగా మనం గుర్తిస్తూ ఉంటాం. ఈ యొక్క సేంద్రియ ఎరువు అనేది ఏ యొక్క సూక్ష్మజీవికి కానీ, బ్యాక్టీరియాకి కానీ, లేదా నీటిని కలుషితం చేయటం కానీ ఇటువంటి ఎన్ని కూడా చేయటానికి ఆస్కారం ఉండదు. దీనివల్ల నేల చాలా సారవంతంగా ఉంటూ ఉంటుంది. కానీ మనం అధిక దిగుబడిని సాధించాలి అనేటువంటి ఈ యొక్క ఆతృతతో ఈ యొక్క హరిత విప్లవం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యంగా మనం చెప్పుకున్నటువంటి అధిక దిగుబడిని టార్గెట్ చేసుకుంటూ రసాయనిక ఎరువులను వాడటం ప్రారంభించాం మనం. ఈ యొక్క రసాయనిక ఎరువుల్లో ఖనిజాలు అనేవి వెంటనే అందుబాటులోకి వస్తూ ఉంటాయి. కాబట్టి మొక్కలకి వాటికి కావలసినటువంటి పోషకాలు వెంటనే అందటం వలన అవి పూర్తిగా ఎదగటానికి తోడ్పడుతూ ఉంటాయి. కానీ దానికి తోడుగా మొక్కకు అందించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి నీటి మట్టంలో ఈ యొక్క ఖనిజాలు కరుగుతూ ఉంటాయి. కాబట్టి దాని ద్వారా మట్టిలోకి వెళ్ళటం, ఆ ఉన్నటువంటి కింద నేల నుండి కింద భూగర్భ జలాల్లో ఉన్నటువంటి నీరును సైతం కలుషితం చేస్తూ ఉంటాయి. అదేవిధంగా నేలలో నుంచి తీసుకోవాల్సినటువంటి ఖనిజాలని మనం బయట నుంచి ఈ యొక్క మొక్కలకి ఇస్తున్నాం. కాబట్టి నేల పూర్తిగా తమ యొక్క సారాన్ని కోల్పోతూ ఉంటుంది. ఈ విధంగా రసాయనిక ఎరువుల్ని ఎక్కువగా వాడటం వలన మరొక సమస్య ఏమిటంటే, మనకి బ్యాక్టీరియా, అదేవిధంగా సూక్ష్మజీవులు ఇవి ఏవైతే మనకి పొలం యొక్క నేలలో ఉన్నాయో ఇవి మెల్లగా
చనిపోతూ ఉంటాయి. దీనికి రసాయనిక ఎరువులే ముఖ్యమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే మొదటగా ఉన్నటువంటి ఖనిజాలు మనం బయట నుంచి అందజేస్తున్నాం మొక్కకి, నేలలో ఉన్నటువంటి ఖనిజాలని మనం వాడుకోవట్లేదు. దాని ద్వారా నేల సారవంతాన్ని కోల్పోతూ ఉంటుంది. అదేవిధంగా నేలలో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ సూక్ష్మజీవులను కూడా చంపేయడానికి ఈ యొక్క రసాయనాల్లో ఉన్నటువంటి కెమికల్స్ తోడ్పడుతూ ఉంటాయి. ఈ విధంగా కొంతకాలం పాటు మనం ఈ యొక్క రసాయనిక చర్య అనేది చేపడుతూ ఉంటే ఆ భూమి యొక్క పూర్తి సారవంతం అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మనకి చూస్తూ ఉండొచ్చు మనం ఈ రకంగా. మరి పర్యావరణవేత్తలు చెప్పినట్టుగా నీటి సమస్య వలన పంజాబ్లో పెను ప్రమాదానికి హెచ్చరికగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి ఎరువులు అనేవి మనం వాడటం వలన, సేంద్రియ ఎరువులని వదిలేసి మనం రసాయనిక ఎరువులు అనేవి వాడటం వలన భూమి తమ యొక్క సారవంతమైనటువంటి నేలని కోల్పోతూ ఉంది. అదేవిధంగా భూమిలో సహజ సిద్ధంగా ఉండేటువంటి యొక్క బ్యాక్టీరియా కానీ సూక్ష్మజీవులు కూడా వాటి యొక్క నాశనానికి తోడ్పడేటువంటి రసాయనిక ఎరువులనే మనం కొన్ని సంవత్సరాల పాటు వాడి ఈ యొక్క పంజాబ్లో కానీ హర్యానాలో కానీ ఇటువంటి హరిత విప్లవం వాడినటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా నేల యొక్క సారవంతం అనేది తగ్గినట్టుగా మనకి సర్వేల ద్వారా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. మరి హరిత విప్లవం అనేది మనం సాధించిన విజయంగా మనం చెప్పుకోవాలా, లేదా పర్యావరణవేత్తల యొక్క కోణం నుంచి కనుక మనం చూస్తే మనం వినాశనానికి దగ్గరగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలా అనేది రకరకాలైనటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. రకరకాలైనటువంటి దృక్కోణాలు వారి వారి యొక్క దృష్టిల నుంచి చూస్తే అవి సరైనట్టుగానే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇవి ఈ సమస్యలకి పరిష్కారాల్సిన ఎతకాల్సినటువంటి బాధ్యత మాత్రం భారత ప్రభుత్వం పైనే పడుతూ ఉంది. ఎందుకంటే భారతదేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మన భారత ప్రభుత్వమే దీని ముందుండి నడిపించారు. కాబట్టి మరి ఇటువంటి సమస్యలకి సరైనటువంటి పరిష్కారాన్ని సూచించాలని పర్యావేత్తలని ఒక కమిటీ ద్వారా ఏర్పాటు చేసి ఆ సమస్యలకు పరిష్కారాలను కనుక్కునే బాధ్యత వారికి అప్పచెప్పాల్సినటువంటి సమయం ఆసనమైందని ఎంతోమంది ఈ యొక్క ఎక్స్పర్ట్స్ తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం ఇప్పటి వరకు చూసినటువంటి అధ్యాయంలో మొదటి దశ అంటే భారతదేశానికి మనం స్వయం ప్రతిపత్తి కలిగిన దేశంగా ప్రకటించుకున్నటువంటి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం నుంచి 1965వ సంవత్సరం వరకు మొదటి దశగా మనం గుర్తించాం. రెండవ దశ అంటే హరిత విప్లవం మొదలుపెట్టినటువంటి తొలి దశల నుంచి 1990వ సంవత్సరం వరకు రెండవ దశగా దాంట్లో ఉన్నటువంటి పరిణామాలు, దాని ఉన్నటువంటి లాభాలు నష్టాలు, వాటి పరిణామాల గురించి మనం చర్చించుకున్నాం. మరి మూడవ దశ అనేటువంటి 1990వ దశ నుంచి నేటి వరకు అంటే 2011-12 సంవత్సరం వరకు కూడా మనం కనుక చూస్తే వచ్చినటువంటి ముఖ్యమైన మార్పులు ఏమిటంటే, మనం ఇప్పటి వరకు కూడా ఆహార ధాన్యాలు అనేవి కొనుగోలు చేయటం అనేది కేవలం భారతదేశ ప్రభుత్వం తమ యొక్క సంస్థ అయినటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI ద్వారా మాత్రమే తన యొక్క కొనుగోళ్ళు అమ్మకాలు చేపడుతూ ఉంటుంది. అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వం యొక్క సంస్థ. అది నేరుగా రైతు నుంచి మద్దతు ధర ఇచ్చి వరిని కానీ ఈ యొక్క గోధుమలు కానీ కొనుగోలు చేస్తూ ఉంటుంది. ఏదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే వీటిని బయటకు తీసి ఆయా ప్రాంతాలకి పంపుతూ ఉంటారు. అది ప్రభుత్వం యొక్క బాధ్యతగా మనం చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా భారతదేశం ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి నిషేధాల్లో మనం చెప్పుకోవాల్సింది ఆహార ధాన్యాల విషయంలో ఎటువంటి ఎగుమతులు కానీ దిగుమతులు కానీ నిషేధించబడినవి. ఏ రైతు కూడా తనంతట తానుగా నేరుగా విదేశాలకు తన యొక్క ఆహార ధాన్యాలను అమ్మేటువంటి పరిస్థితి కానీ లేదా కొనుగోలు చేసుకునేటువంటి పరిస్థితి కానీ లేదు. మరి ఒకవేళ అత్యవసర పరిస్థితి కనుక ఏర్పడి ప్రభుత్వమే తనంతట తాను ఆహార ధాన్యాల యొక్క లోటును భర్తీ చేయాలని కనుక భావిస్తే ప్రభుత్వమే తనంతట తాను దిగుమతి చేసుకునేటువంటి అధికారం అది కేవలం ప్రభుత్వం దగ్గర మాత్రమే ఉంది. ఇదే విధంగా మరి మనం గమనిస్తే ప్రభుత్వమే రైతులకి కావలసినటువంటి ఈ యొక్క గింజల్ని లేదా విత్తనాల్ని తక్కువ ధరకి అందజేస్తూ ఉంది. అదేవిధంగా కావాల్సినటువంటి అన్నీ కూడా సబ్సిడీ ద్వారా ఎరువులను కూడా అందజేస్తూ ఆ పండించినటువంటి పంటను కూడా తానే మద్దతు ధర ప్రకటించి ఆ మద్దతు ధర ప్రకారం రైతుకి దగ్గర నుంచి నేరుగా కొనుగోలు చేయడం అనేది మనం గమనించాం. అంటే ప్రభుత్వం నేరుగా బాధ్యత వహిస్తూ ఉంది వ్యాపారం ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి వరకు.
వ్యవసాయంలో ఎటువంటి వ్యాపారమైనటువంటి దృక్పథాన్ని లేకుండా వారికి కావాల్సినటువంటి ఇవి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇవన్నీ తక్కువ ధరకు అందజేస్తూ అదేవిధంగా మద్దతు ద్వారా ఇస్తూ దాన్ని కొనుగోలు చేసుకుంటూ రావటం జరిగింది. మరి ఈ యొక్క ప్రభుత్వంపై ముఖ్యమైనటువంటి భారం పడుతున్నప్పటికీ కూడా ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఒడిదుడుకులన్నీ కూడా ప్రభుత్వం భరిస్తూ వచ్చింది. కానీ 1991 దశకం తర్వాత విదేశీ విధానంలో అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. అనేక దేశాలు తమ యొక్క అభివృద్ధిని సాధించడం చూడొచ్చు. మన ఆసియా ఖండంలో కానీ ఆఫ్రికా ఖండంలో కానీ అనేక దేశాలు తమ యొక్క ఆర్థిక ప్రగతిని సాధించడం మనం గమనించవచ్చు. అలా సాధించినటువంటి దేశాలు భారతదేశంపై ఒత్తిడిని తీసుకురావటం ఆరంభించాయి. తమ యొక్క దేశాల్లో మిగిలినటువంటి ఈ యొక్క ఉత్పత్తుల్ని వేరే దేశాలు ఎక్కడైతే కొనుగోలుదారులు ఎక్కువగా ఉంటారో ఆ యొక్క దేశాలకు ఎగుమతి చేసి తమ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చెందించాలి అనేటువంటి ఆలోచనని వాళ్ళు చేయనారంభించారు. అందుకే మనం ఆహార ధాన్యాలను పక్కన పెట్టి ఇప్పుడు మన రైతులు నేరుగా కూరగాయలు కానీ పండ్లు కానీ పంచదార కానీ బెల్లాన్ని కానీ విదేశాలకి నేరుగా ఎగుమతి చేయవచ్చు. అదేవిధంగా మనం విదేశాల నుంచి ప్రత్తి నూనె గింజల్ని మనం దిగుమతి చేసుకుంటూ వచ్చాం. ఇది విదేశీ విధానంలో వచ్చినటువంటి మార్పు, విదేశీ వ్యాపారం వల్ల జరుగుతున్నటువంటి కొత్త రకమైనటువంటి ఎగుమతులు దిగుమతులు మనం చూడవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఆహార ధాన్యాల విషయంలో మాత్రం కొంచెం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఇందువల్ల ఆహార ధాన్యాలపై అంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు మన యొక్క ప్రభుత్వం చేయాలి అంటే ఆహార ధాన్యాలు అనేవి నిత్యావసర వస్తువులు. దీన్ని గనక మనం విదేశీ మార్కెట్లకి ఎగుమతులు గనక మనం అనుమతిస్తే సాధ్యమైనంత వరకు ఎగుమతులు జరిగినా లేదా అక్కడి నుంచి మనకంటే తక్కువ ధరకి ఒకవేళ ఈ యొక్క వరి కానీ లేదా గోధుమలు కానీ దిగుబడి కనుక చేయటం ఆరంభిస్తే మనకున్నటువంటి రైతులు చిన్న సన్నకారు రైతులైతే చాలా ఆర్థికమైనటువంటి లోట్లకి లోనవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి అధికంగా లాభాలు రావచ్చు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక నష్టాలు కనుక వస్తే మన యొక్క రైతులు దాన్ని తట్టుకునేటువంటి పరిస్థితిలో ఉండరు అనేది మన భారత ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన. అది ఇప్పుడు ఒక మోస్తరు నుంచి ఎక్కువ పంట పొలాలు ఉన్నటువంటి రైతు అయితే దాన్ని భరించగలుగుతాడు, కానీ చిన్న సన్నకారు రైతులైతే ఈ యొక్క నష్టాన్ని భరించలేక రుణపాశానికి బందీలై లోనైపోయేటువంటి పరిస్థితిని వాళ్ళకి మన చేతులారా మనమే ఏర్పాటు చేసినట్టుగా అవుతుందని చెప్పి భారత ప్రభుత్వం భావించడం జరిగింది. అందువల్లనే ఈ యొక్క ఆహార ధాన్యాల యొక్క ఎగుమతుల్ని లేదా దిగుమతుల్ని అంత విరివిగా ప్రోత్సహించకుండా ఉండటానికి భారత ప్రభుత్వం చాలా ఆలోచించి మరీ చర్యలు చేపడుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. మరి మనం ఒకసారి కనుక వాస్తవ కోణాన్ని కనుక మనం చూస్తే కూరగాయలు మనం సింగపూరు, మలేషియా లాంటి కంట్రీలకి మనం ఎగుమతి చేస్తున్నాం. పండ్లు మనం అక్కడికి ఎగుమతి చేస్తున్నాం, అక్కడి నుంచి మనం దిగుమతులు చేసుకుంటున్నాం. పత్తి కానీ నూనె గింజలు కానీ ఇవన్నీ ఆ సమయానికి అవి అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేదా ఎటువంటి ఆస్తి నష్టం కానీ జరిగేటువంటి పరిస్థితి మనకు కనపడదు. కానీ ఆహార ధాన్యాలు అనేవి లేకపోతే ఎంతోమంది చిన్నారులు తమ యొక్క ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి రావచ్చు, లేదా ఆహారం లోటు వలన తమ యొక్క మాల్ న్యూట్రిషన్ ఎఫెక్ట్స్ కింద లేదా ఆహారం అందక ఇబ్బంది పడుతున్నటువంటి జనాభా ఇప్పటికే మనకి చాలామంది ఉన్నారు. భారతదేశంలో ఆర్థిక స్వావలంబన లేనటువంటి జనాభా ఇంకా లక్షల్లో ఉంటూనే ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మారాలంటే భారత ప్రభుత్వం ఈ యొక్క ఆహార ధాన్యాలని ఎగుమతులు దిగుమతుల విషయంలో కొంచెం క్షుణ్ణంగా ఆలోచించి తదుపరి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి మనందరం కోరుకున్నాం. ఈ యొక్క అధ్యాయంలో మనం భారతదేశంలో మొట్టమొదట మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పరిస్థితిని మనం గమనించాం. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి మార్పులు, ప్రభుత్వం చేపట్టినటువంటి విధానాలు, మొదట పంచవర్ష ప్రణాళిక, రెండవ పంచవర్ష ప్రణాళిక, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ వచ్చాం. ఆ తర్వాత వచ్చినటువంటి హరిత విప్లవాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించాం. అటువంటి వచ్చినటువంటి మేలులు కానీ లేదా లాభాలను కానీ మనం చూసాం. లేదా మరొక కోణమైనటువంటి పర్యావరణవేత్తల యొక్క కోణాన్ని కూడా మనం గమనించడం చూసాం. మరి మూడవ దశలో వస్తున్నటువంటి విదేశీ దేశాల నుంచి లేదా అభివృద్ధి చెందినటువంటి దేశాల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని సైతం భారతదేశం తట్టుకొని ఎటువంటి ఒత్తిడికి లొంగకుండా స్థిరంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించి వచ్చాం. ఇవన్నీ భారతదేశంలో ఉన్నటువంటి
వ్యవసాయం మనం అర్థం చేసుకోవాలంటే ఇది ఈ యొక్క అధ్యాయం మనకి తోడ్పడుతూ ఉంటుంది.